కాళేశ్వరం కేసు విషయంలో సిబిఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సార్. త్వరలో సిబిఐ డైరెక్టర్ను రేవంత్ రెడ్డి కలవబోతూ ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో సుప్రీంకు వెళ్లాలా, కమిషన్ గడువు తొలగించాలా అనే అంశంపై ఒక అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించినట్లుగా తెలుస్తోంది సార్. సార్, కాళేశ్వరంపై కాంగ్రెస్ వ్యూహం ఏంటి సార్? అంటే కాంగ్రెస్ వ్యూహం ఏముంటుందని మీరు కాంగ్రెస్ వాళ్ళు అడగాలి, నన్ను అడిగితే నేను ఎట్లా చెప్పగలుగుతాను? వాళ్ళ వ్యూహాన్ని నేను ఊహించలేవు ఇప్పుడు కూడా. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిబిఐ పైన ఒత్తిడి తేవాలనుకుంటుంది మాత్రం విశ్లేషించగలరు. కాంగ్రెస్ ఏం చేస్తుందో మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి. సో ఎందుకు మరి ఇలా సిబిఐ పైన ఒత్తిడి తేవాలి అని ఆలోచిస్తోంది అంటే తాను విచారణకు ఆదేశించారు, సిబిఐకి అప్పచెప్పారు. అంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ కేసులో పసలేకపోతే తాను ఇన్వెస్టిగేషన్ చేసి చివరకు శిక్షించలేకపోతే రాజకీయంగా తాను నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ. అదొక పాసిబిలిటీ. బీఆర్ఎస్ చెప్పే పాసిబిలిటీ ఇది, ఇందులో పసలేదు, ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని. రెండో పాసిబిలిటీ ఏంటంటే తప్పు జరిగినా, అవినీతి జరిగినా, నేరం జరిగినా దాన్ని నిరూపించగలిగేటువంటి లీగల్ మెటీరియల్ ఉండాలి. సో తప్పు జరగడం వేరు, అవినీతి జరగడం వేరు, నేరం జరగడం వేరు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగి ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయగలిగే లీగల్ మెటీరియల్ కూడా ఉండాలి. ఆ లీగల్ మెటీరియల్ లేకపోయినా కూడా శిక్షించలేరు కనుక అప్పుడైనా రాజకీయంగా ప్రతిష్ట పాలవుతారు. ఎందుకంటే దీన్ని హై పిచ్ క్యాంపెయిన్గా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చాక కూడా కాళేశ్వరమే మేజర్ వెపన్గా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై యుద్ధం చేసింది. ఇప్పుడు దానిపైన చర్య తీసుకోకపోతే ఒకటి బీఆర్ఎస్ను కేసీఆర్ అన్యాయంగా టార్గెట్ చేస్తారన్న భావన పెరిగి ఉంటుంది, లేదు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు, మీరు మిలాఖతవుతున్నారు అనేదన్నా అవుతుంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం. అందువల్ల వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్లి సిబిఐ కోర్టులో పెట్టాడు. సిబిఐ కోర్టులో పెట్టిన తర్వాత ఇప్పుడు బీజేపీలో నోట్లో పచ్చి విలకేపడ్డట్టు అయింది. నిన్నటిదాకా ఏమన్నారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, రేవంత్ రెడ్డి కేసీఆర్ మిలాఖత్ అయ్యారు, అందుకే కేసీఆర్ని ఏం చేయడం లేదు, అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ మాట్లాడింది. ఇప్పుడు మీ చేతిలో పెట్టారు కదా, నువ్వే చేయరాదు అంటే వీళ్ళు కామ్లేదు, కిమ్ అంటలేరు, ఏమంటలేరు. ఇంతవరకు సిబిఐకి అప్పచెప్పినాక కదలిక లేదు, మెదలిక లేదు. అదే అరవింద్ కేజ్రీవాల్ అయితే ఎట్లా కదులుతుంది చూసాం, మనం మనీష్ సిసోడియా అయితే ఎట్లా కదులుతుంది చూసాం. మీకు ఐపాక్, తృణమూల్ కాంగ్రెస్ ఐపాక్ మీద ఎట్లా కదిలిందో చూసాం. భారతదేశంలో హేమంత్ సోరెన్ పైన ఎలా కదిలిందో చూసాం. కానీ ఎందుకు కేసీఆర్ విషయంలో సిబిఐ కదలదు? తెలుగు రాష్ట్రాల్లోనే సిబిఐ కదలదు, జగన్ పట్ల కదలదు, కేసీఆర్ పట్ల కదలదు. ఎందుకు కదలదు అంటే ఎవరికైనా అనుమానం రాకపోదా? అంటే మరి మీరే చెప్పారు, పోనీ తప్పు జరగలేదన్నా అంటే బీజేపీ చెప్పింది కదా 1,00,000 కోట్లు తిన్నామని. అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దెబ్బతీశాడు బీజేపీకి. ఇప్పుడు బీజేపీ ఏం ఆన్సర్ చేసుకోవాలి? ఇది ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఈ హైకోర్టు తీర్పు కూడా ఒక రకంగా రేవంత్ ప్రభుత్వం ఏర్కాటంలో పెట్టింది. హైకోర్టు కమిషన్ వేయడం తప్పు కాదన్నది, కానీ ప్రక్రియను తప్పు పట్టింది. అందువల్ల ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు లీగల్గా ఎంత మేరకు అడ్మిసిబుల్, ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. సో మరి దీన్నే మరింతగా కమిషన్ గడువు పొడిగించి ఇంకా లోతులోకి వెళ్ళాలా అంటే కమిషన్ అనుసరించిన విధి విధానాలపైన హైకోర్టు తప్పు పట్టింది. సో దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు ఏమైనా చేస్తుందా? సుప్రీంకోర్టు కూడా అలాగే తీర్పు చెప్పింది అనుకోండి, హైకోర్టు తీర్పు అపోల్ చేసింది అనుకోండి, పొలిటికల్గా ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని పొలిటికల్గా మరింత డ్యామేజ్ చేసుకోవడం కన్నా తీసుకెళ్లి దీన్ని బీజేపీ బంతిలో వేస్తే బీజేపీని అటాక్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే చూడండి, సిబిఐ ఏమి చేయదు, సిబిఐ ఏమి చెయ్యదు. ఎందుకంటే బీజేపీ ఇవాళ కేసీఆర్ను కనుక సిబిఐ అరెస్ట్ చేస్తే లాభపడేది బీజేపీ కాదు, లాభపడేది కాంగ్రెస్. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఆ రకమైన శక్తిగా లేదు. అందువల్ల మీరు కేసీఆర్ను కనుక బీజేపీ అరెస్ట్ చేస్తే, సిబిఐ అరెస్ట్ చేస్తే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి సేమ్ ఓటింగ్ వచ్చింది. షిఫ్ట్ అయింది ఎవరిది? మీకు మొత్తం బీఆర్ఎస్ ఓటు గంపగుత్తగా బీజేపీ షిఫ్ట్ అయింది. ఒకసారి కేసీఆర్ని సిబిఐ అరెస్ట్ చేస్తే ఆ షిఫ్ట్ కూడా ఉండదు. దానివల్ల బీజేపీకి పొలిటికల్గా నష్టం. అందువల్ల మీరు
కేసీఆర్ను సిబిఐ అరెస్ట్ చేసి తనకు వచ్చే ఓటింగ్ రాక కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది కనుక సిబిఐ ముట్టుకోదు కేసీఆర్ మీరు చూస్తుండండి. అదే కాకుండా కూడా భవిష్యత్తులో పొత్తుకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీని బీజేపీ దూరం పెట్టే ప్రసక్తే లేదు. యాజ్ ఆఫ్ టుడే కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది కనుక లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అది వ్యక్తమైంది కనుక బీజేపీ కలవడం లేదు. కానీ రేపు కలవదా, మీరు ఆల్రెడీ ఒక బీజేపీ ఎమ్మెల్యే మొదలు పెట్టాడు కదా కలిస్తేంది బీఆర్ఎస్ తోని అని. సో అందువల్ల ఫ్యూచర్ పొటెన్షియల్ మిత్రపక్షమైన బీఆర్ఎస్ ను ఇవాళ ఇబ్బందుల్లో పెట్టే రీతిలో కేసీఆర్ అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ అరెస్ట్ చేసి శాశ్వతంగా జగన్ దూరం చేసుకుంది కదా. మీరు చంద్రబాబు నాయుడు అయినా కాంగ్రెస్ తో కలిశాడు మధ్యలో, మీకు 2018లో తెలంగాణలో కలిశాడు, 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దగ్గర అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీతో జన్మతః వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీ అయినా కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిశాడు. జగన్ కలవలేదు మీరు చూడండి ఇప్పటి వరకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కాంగ్రెస్ సంతతి, ఆ పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా. సో కాంగ్రెస్ సంతతి అన్నదానికి అదొక ఉదాహరణ కదా. సో కాంగ్రెస్ సంతతి ఆయన పార్టీ, ఆయన కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా కూడా జగన్ మరి ఎందుకు కాంగ్రెస్ కలుస్తాడు? ఆయన కాంగ్రెస్ అరెస్ట్ చేయడం, 16 నెలల పాటు జైల్లో పెట్టడం జగన్ ఎట్టి పరిస్థితుల్లో సహించలేని పరిస్థితికి వచ్చాడు. అందుకే మీరు చూడండి బీజేపీతో భయంతోనో భక్తితోనో చేరడమే కాదు, ఈ కెనాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్. ఇక అది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోనో దేశంలోనో ఒక బలీయమైన శక్తి అయితే చెప్పలేము, రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు కలుస్తారని, కానీ స్కోప్ తక్కువ. సో అందువల్లే మీకు ఒక్కసారి కేసీఆర్ సిబిఐ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఎమోషనల్ గా బీజేపీతో కలవడం సాధ్యం కాదు. సో అందువల్ల బీజేపీ ఏమీ చేయదు. ఇది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు, నాకే తెలుసు అప్పుడు రేవంత్ రెడ్డి తెలియదా. సో అందువల్ల సిబిఐ పైన ఒత్తిడి చేస్తాడు. ఎందుకంటే సిబిఐ ముట్టుకోదు కేసీఆర్ను. ముట్టుకుంటే దేని మీద గతంలో సహారా కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని, ఎలుగుబంటి కేసు అని ఇవన్నీ ఏవేవో అన్నారు కదా. ఎలుగుబంటి అని ఆయన ఇంటి పేరు ఎలుగుబంటి అనుకుంటా. సో వాళ్ళ ఏం జరిగింది, ఏమైనా అయిందా? ఏమీ కాదు. సిబిఐ కేసీఆర్ ముట్టుకోదు, జగన్ ముట్టుకోదు. మీరు చూస్తుండండి. లేకుంటే ఎవరన్నా 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటారా నాకు చెప్పండి. అన్ని కేసులు ఉంటాయి. సిబిఐడి కేసులన్నా కొట్టేయాలి, లేకపోతే మీకు ఆయన నిర్దోషి అన్నా ప్రకటించాలి, దోషి అన్నా జైలుకు పంపాలి. 2 ఆప్షన్స్ కదా. 2 జరగవు. ఎందుకు జరగవంటే దోషి అని చేయదలుచుకోలేదు, అదే సమయంలో నిర్దోషి అని క్లోజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తమ చేతులు ఉంటారు కదా. తమ చేతిలో ఉండాలి అంటే ఆ కేసు తేలకుండా ఉండాలి. రేపు కేసీఆర్ను కూడా అవసరమైతే తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే సిబిఐ కేసు ఉండాలి. కేసీఆర్ కనుక బీజేపీకి నష్టం చేస్తారనుకుంటే సిబిఐ కదులుతుంది వెంటనే. మీరు చూస్తుండండి, కాస్త బీజేపీకి బీఆర్ఎస్ వల్ల నష్టం జరుగుతుంది అనే వాతావరణం రానియండి, వెంటనే సిబిఐ కదులుతారు. ఉరుకుల పరుగుల మీద కదులుతుంది. మీరు చూడండి, ఇలా మన దేశమంతా చూసాం కదా. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం సిబిఐ కదలకపోవడము, అది రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు. అందుకే తీసుకెళ్లి సిబిఐ చేతిలో పెట్టి సిబిఐ పైన ఒత్తిడి తెచ్చి సిబిఐ భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీని కాలుస్తూ ఉంటాడు.